బాక్సాఫీస్లో హీరోలు రాజులవుతారు, కానీ సంక్రాంతి సీజన్లో మాత్రం ఒకే ఒక్క కింగ్ వెంకీమామ. 2025లో సంక్రాంతికి వస్తున్నాంతో కెరియర్లోనే బిగ్గెస్ట్ షోలో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ అసలెందుకు 30 ఏళ్లుగా సంక్రాంతి పోస్టర్పై కిరీటం పెట్టుకొని కూర్చున్నాడో తెలుసా? సంక్రాంతి అంటే తెలుగు ఇంటి పండగ, కానీ సినిమా ప్రేమికులకు మాత్రం అది వెంకటేష్ పండగ. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని పేర్లు పండగలతో ముడిపడి ఉంటాయి, కానీ సంక్రాంతి అనగానే అందరి మధ్యలో ముందుగా మెదిలే పేరు వెంకటేష్ దగ్గుబాటి. ఇందులో మొదటి చిత్రం వచ్చేసి శత్రువు. 1991లో సంక్రాంతికి విడుదలైన శత్రువు సినిమా చట్టాన్ని గౌరవించే ఒక లాయర్ అన్యాయానికి వ్యతిరేకంగా ఎలా పోరాడు అనే కథతో సాగే ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలిచే మంచి విజయం సాధించింది. రెండవ చిత్రం చంటి. 1992లో విడుదలైన చంటి వెంకటేష్ గారి కెరియర్ను మలుపు తిప్పిన సినిమా. ఇదొక ఇండస్ట్రీ హిట్. అమాయకమైన యువకుడిగా ఆయన నటన చివరస్థాయిగా నిలిచిపోయింది. 1992 సంక్రాంతికి ఇది సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. మూడవ చిత్రం పోకిరి రాజా. 1995 వెంకటేష్ మరియు ఆలీ కామెడీ యాక్షన్ మెల్లివింపుతో వచ్చిన మాస్ సినిమా ఇది. ఈ సినిమా ఆ టైంలో ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్. నాలుగవ చిత్రం ధర్మచక్రం. ఒక పవర్ పోలీస్ ఆఫీసర్గా వెంకటేష్ నటనకు నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచి హిట్గా నిలిచింది. 2000 సంవత్సరంలో వచ్చిన కలిసుందాం రా సినిమా సంక్రాంతికి విడుదలై సంచలనం సృష్టించిన సినిమా. వెంకటేష్ గారి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్. తాత మనవడి మధ్య ఉండే ఎమోషన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దేవిపుత్రుడు. 2001లో విడుదలైన దేవిపుత్రుడు గ్రాఫిక్స్తో కూడిన సోషియో ఫాంటసీ మూవీ. ద్వారక నగరం మరియు పురాతన శక్తుల నేపథ్యంలో సాగే ఈ సినిమా అప్పట్లో ఒక విభిన్న ప్రయత్నం చేసింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలైన అంతగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.